మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు మార్గశిర మాసము చాలా పవిత్రమైనది. మనకు మొన్న ఒక ఏకాదశి అయిపోయింది, పౌర్ణమి అయిపోయింది నిన్న. మరి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మాసము విష్ణుమూర్తికి ప్రియమైనది. దీని తర్వాత ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యే ఇంకొక విశేషం ఏమిటి అంటే ధనుర్మాసం. అంటే ధనుర్మాసము అనేది మనకు మాసాలలో 12 మాసాలలో మనం పిలిచే మాసాలలో ధనుర్మాసం అనేది ఉండదు కదా అని అందరికీ అనుమానం. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి కానీ దాని వివరాలు ఏవి తెలియదు. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. అసలు ఈ ధనుర్మాసం అంటే ఏంటి, ఏం చేస్తాము, ఎలా చేసుకోవాలి, ఎలా ఆచరించుకోవాలి, దీని ఫలితం ఏంటి అన్నీ వివరంగా తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఎప్పటిలాగే చక్కగా చూసి లైక్ చేయండి. మరి చక్కగా ఓం నామో నారాయణాయ అని కామెంట్లో రాయండి. మరి ఇక ధనుర్మాసానికి సంగతి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయండి. అయితే ఇప్పుడు మనము ఏమంటాం, దీన్ని మార్గశిర మాసం అంటాం, కార్తీక మాసం అంటాం. ఇవన్నీ కూడా దేనితోని అంటే మనకు అమావాస్య తెల్లారి నుండి ప్రారంభమవుతాయి. మళ్ళీ అమావాస్యకి మళ్ళీ ఇంకో మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఇది పౌర్ణమి ప్రాముఖ్యతతో అంటే చాంద్రమానం ప్రకారము మనము ఈ నెలల పేర్లను, అంటే ఈ మాసంలో పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి దీన్ని మార్గశిర మాసము అన్నామన్నమాట. అదేవిధంగా కార్తీక మాసంలో కృతిక నక్షత్రం ఉంటుంది, శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటుంది, శ్రావణ పౌర్ణమి కదా. అట్లా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ పేరుతోని పిలువబడుతుంది. ఇది చాంద్రమానం ప్రకారం మనం పిలిచేవి. అయితే మరి ధనుర్మాసం అనేది లేదు కదా. ఈ ధనుర్మాసం ఎట్లా పిలుస్తారు, ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తమిళనాడు అటు సైడు వాళ్ళు సూర్య కాలగమనం ప్రకారము, సూర్యమానం ప్రకారము వాళ్ళు నెలలు ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట. సూర్యగమనం అనేది ఎప్పటి నుంచి అంటే మనకు అమావాస్యతోని మొదలై అమావాస్యకు అయిపోతుంది. అమావాస్య తెల్లారి నుండి మొదలయ్యి అమావాస్యతోని ఆ నెల అనేది అయిపోతుంది. అట్లనే మనకు ఈ సూర్యమానం ప్రకారం పౌర్ణమి తెల్లవారి నుండి ప్రారంభమవుతుంది అన్నమాట మాసము అనేది. ఆ విధంగా అయితే పౌర్ణమి తెల్లవారి నుండి మళ్ళా పౌర్ణమి వరకు ఆ మాసము అనేది. అయితే ఈ మాసాలు ఎట్లా పిలుస్తారు, మరి వీటి పేర్లు అంటే ఏ రాశి, ఒక్కో రాశి తర్వాత ఒక రాశి అన్నమాట. ఇప్పుడు మేషరాశి మేష మాసం, వృషభ రాశి వృషభ మాసం. ఇట్లా మాసాలను ఈ నక్షత్రాల పేరుతోని కాకుండా రాశుల పేరుతోని పిలువబడతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ధనుర్మాసం అంటున్నాం. మనకిప్పుడు ఈ నెల 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతున్నది. మనకంటే ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడనమాట. ఆ నెలంతా ఆ రాశిలో ఉంటాడు కాబట్టి దాన్ని ధనుస్సు రాశిలో ఉంటాడు కాబట్టి ధనుర్మాసం అంటాం. ఇప్పుడు ఈ ధనుర్మాసము అయిపోవడికే మనకు మకర సంక్రమణం వస్తుంది కదండి. అంటే ధనుర్రాశి తర్వాత ఏం రాశి, మకర రాశి. అందుకని దాన్ని మకర మాసం అంటారు. మకర సంక్రమణం అంటే ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజనమాట ఆ సూర్యుడు. అందుకని ఆ విధంగా పిలుస్తారు. అట్లనే ఇప్పుడు మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సమయం. దాన్ని ధనుర్మాసం అంటాము. ఇది నెల రోజులు 30 రోజులు ఉంటుంది.
అయితే ఇది చాలా పవిత్రమైన మాసము సూర్యమానం ప్రకారం. ఎలా అంటే మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, దాంట్లో 12 నెలలు ఉంటాయి తెలుసుకున్నాం. అదేవిధంగా 2 ఆయనాలు ఉంటాయి. ఏమేంటి? ఉత్తరాయణము, దక్షిణాయనం. అంటే 6 నెలలు 6 నెలలు. ఇప్పుడు మనము దేంట్లో ఉన్నామండి? దక్షిణాయనంలో ఉన్నాం. అయితే ఇప్పుడు దేవతలకు కాలమానం ఎలా ఉంటుంది అంటే, మనకు సంవత్సరము అంటే వాళ్లకు ఒక్కరోజు, దేవతలకు ఒక్కరోజు అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఒక్కరోజు. అట్లా ఉత్తరాయణం అంటే మా సంక్రాంతి నుండి మిరుగు వరకు ఉండే కాలము ఉత్తరాయణం. అప్పుడు దేవతలకు పగటి కాలం అవుతుంది. మిరుగు నుండి సంక్రాంతి వరకు ఉండే కాలము రాత్రి, సాయంత్రం కాలం అన్నమాట. రాత్రి కాలం అంటారు. 2 కాలాలు, ఉదయం రాత్రి, పొద్దున రాత్రి అంటాం కదా మనం. అట్లా పగలు రాత్రి. అట్లా పగటి కాలమేమో ఉత్తరాయణము మనకు సంక్రాంతి నుండి జూన్లో మిరుగు వస్తుంది కదా, అప్పటి వరకు మృగశిర కార్తె అంటాం కదా, అప్పటి వరకు ఉత్తరాయణం. అంటే సూర్యుడు ఉత్తరముఖంగా పయనిస్తూ ఉంటాడు. మరి దక్షిణాయనం అంటే సూర్యుడు ఇలా రౌండ్గా తిరుగుతాడు కదా, తిరిగి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. అంటే దక్షిణముఖంగా వస్తాడు అన్నమాట. ఉత్తరానికి ముందుకు వెళ్తాడు, మళ్ళీ తిరిగి రౌండ్గా తిరగాలి కదా, గుండ్రగా తిరుగుతారు కదా. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాము? సగమేమో ఉత్తరాయణం అవుతుంది భూమికి, సగమేమో దక్షిణాయనం అవుతుంది. అట్లా వెనక్కి వచ్చే కాలము దక్షిణాయనం. ఇది పితృదేవతా కాలము అంటారు. అని మనం అన్నీ ఇవే కదా చేసేది, పితృదేవత అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మరి ఈ మాసానికి ప్రత్యేకత ఏమిటి అంటే, మనకు రోజుకి 24 గంటల్లాగా ఆ 24 గంటల్లో మనకు బ్రాహ్మీ ముహూర్తం అనేది ఉంటుంది కదా అండి, పొద్దున పూట 3:30 నుంచి. అట్లా ఈ ధనుర్ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో, ధనుర్మాసం అనేది ప్రారంభమైనప్పుడు అది మనకు దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం అన్నమాట. అంటే మనకు ఈ మాసమంతా బ్రాహ్మీ ముహూర్త కాలం అన్నట్టు. అంటే దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఒక్కరోజే కదా వాళ్ళకి. అంటే ఈ సంవత్సరంలో ఒక ఉదయం తెల్లవారుజాము సమయం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు వాళ్ళకు. అంటే అందరూ మేలుకొనే సమయం అన్నమాట దేవతలు. అంటే దేవతలు మేలుకొనే సమయానికి మనం వాళ్ళని పూజించినట్టయితే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది. అందుకని ఇది పవిత్రమైన మాసం అంటారన్నమాట. అందుకే మనకు ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమైనాక 15 రోజులకే మనకు వైకుంఠ ఏకాదశి అని వస్తుంది, ఉత్తర ద్వారదర్శనం. అంటే ఉత్తరముఖంగా సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఉత్తరముఖంగా మనము ఆ భగవంతుణ్ణి దర్శించుకోవాలి. అది ఆ ప్రారంభమైన కాలంలోనే దేవతలందరూ కూడా, అంటే మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శయన ఏకాదశి అంటాం. ఆ శయన ఏకాదశి నుండి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి పోయిండు. మొన్న ఏకాదశి అప్పుడు ఆయన మేల్కొన్నాడు కదా, ఉత్పన్న ఏకాదశి అని చేసుకున్నాం కదా మనం. ఆ రోజు దేవతలందరూ ఆయనని మేల్కొల్పుతూ ఉంటారు, మేల్కొల్పడం ప్రారంభించిండ్రు. ఇప్పుడు బ్రహ్మీ ముహూర్త కాలం కదా దేవతలకు. కాబట్టి ఈ మాసం అంతా బ్రహ్మీ ముహూర్త కాలమే. కాబట్టి ఈ మాసం అంతా శ్రీమన్నారాయణ్ణి స్తోత్రాలు చేస్తూ వాళ్ళు మేల్కొలుపుతుంటారు. అంటే దేవతలు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి మేల్కొల్పే కాలంలో మనం కూడా పూజించినట్టయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి, ఇహలోకంలో భోగభాగ్యాలు అనుభవిస్తాము,
మరియు పరలోకంలో మోక్షం లభిస్తుంది అని మనకు పెద్దలు తెలియజేస్తారు. అందుకే మోక్షద ఏకాదశి మొన్న కదా. అట్లా అందుకు ఇది చాలా పవిత్రమైనదన్నమాట. అయితే ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పుడే మనం ఏం చేస్తాము అంటే, మనకు గోదాదేవి ధనుర్మాసాన్ని ఆచరించడం శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము శ్రీవ్రతము అంటారు దీన్ని. అమ్మవారు గోదాదేవి గోపికలందరినీ మేల్కొలుపుతూ చక్కగా ఆ శ్రీకృష్ణుడిని మేల్కొల్పడానికి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తుంది అన్నమాట. అట్లా మన దేవాలయాల్లో అన్ని దేవాలయాలు వైష్ణవ సాంప్రదాయమైన దేవాలయాలు అన్నిట్లలో కూడా ఈ మనకు బ్రహ్మి ముహూర్త కాలంలో పొద్దున 3:30-4 చక్కగా అందరూ మంగళహారతులు పట్టుకొని కోవెలల్లోకి వెళ్ళి అక్కడ పాసర విన్నపం చేసుకొని మంచిగా పొంగలి ఆరగింపు చేసి నివేదించి ఆ కృష్ణుణ్ణి మేల్కొల్పడానికి అందరినీ కూడగట్టుకుంటారనమాట. నెల రోజులు కూడగట్టుకొని ఆ చివరికి ఆ కృష్ణుడిని మేల్కొల్పుతారు. మేల్కొల్పి శ్రీకృష్ణుడితోనే పరిణయం అవుతుంది కదా వివాహం గోదాదేవికి. అది అన్నమాట ఈ కథ. అయితే ఈ విధంగా ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతము అంటాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. అయితే ఈ ధనుర్మాస వ్రతము చాలా గొప్పది. ఎందుకు అంటే ద్వాపర యుగంలో గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు కృష్ణుడిని భర్తగా పొందాలి అని. అదేవిధంగా ఇప్పుడు గోదాదేవి గోపికలందరినీ మేల్కొల్పుకుంటూ తను కూడా ఒక గోపికలాగా కృష్ణుడిని భర్తగా పొందాలి, కృష్ణుడిని చేరుకోవాలి అని వెళ్తుందన్నమాట. అలాంటి వ్రతం ఇది. కాబట్టే ఇది ఆడపిల్లలు చేస్తే కనుక వాళ్ళకు వివాహాలు కావాల్సిన వాళ్లకు వివాహాలు అవుతాయి, సంతానం కావాల్సిన వాళ్ళకు సంతానం అవుతుంది, వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయి. అయితే ఈ నెల రోజులు ఆ అమ్మ మనకు చెప్పిన రీతిగా ఆ పాసురాలలో ఏమేమి చెప్పిందో అవన్నీ చేస్తూ మనము ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకున్నట్టయితే మనము అటువంటి ఫలితాలను పొందుతాము అని. మనకు ఈ నెల రోజులు మరి ప్రతి దేవాలయంలో కూడా ఇది జరుగుతుంది. మన దేవాలయాలకు వెళ్ళవచ్చు, లేదు ఇంట్లో చేసుకునే అవకాశం ఉంది చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ధనుర్మాసంలో ఏం చేస్తారు, ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేయాలి తప్పకుండా. లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మనము లక్ష్మీ అష్టోత్తరనామాలు స్తోత్రాలు చదువుకోవాలి. ఉదయం పూట గోదాదేవికి దేవాలయానికి వెళ్ళి చక్కగా హారతులు ఇచ్చుకోవాలి ఆ అమ్మవారికి. ఈ విధంగా మనము ఇంట్లో పూజ చేస్తూ దీపం తప్పకుండా వెలిగించినట్టయితే నెగటివ్ ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. ఆ విధంగా మనము తరించవచ్చు. ఈ మాసంలో ఈ విధంగా మనము ఆ భక్తితో ఈ నెలంతా లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ లక్ష్మీనారాయణులను ఆరాధించడమే మనకి నెల ఈ మాసం అంతా. ఏమి చేసినా చేయకపోయినా లక్ష్మీనారాయణాయ నమః అని జై శ్రీమన్నారాయణ నామం జపించుకున్నా కానీ మనము తరిస్తామన్నమాట. అయితే మనకు వీలుంటే చక్కగా వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవాలి. మరి మనము ఇదే కాదు, ఈ విధంగా ఇప్పుడు ధనుర్మాసం విశేషాలను తెలుసుకున్నాము. ధనుర్మాసం అంటే ఏంటిది అనేది. అదేవిధంగా ధనుర్మాసంలో ఈ గోదాదేవికి సంబంధించిన విషయాలు ఎలా ఎలా ఆచరించాలి అనేవి అన్నీ రోజు కొంచెం కొంచెం తెలుసుకుందాం. మరి తప్పకుండా అందరు ఫాలో కండి, రోజు వినండి, లైక్ చేయండి, మీ ఇష్టదేవతా నామాన్ని కామెంట్లో రాయండి.
మరి ఇది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.